ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగుననే మరి ఈ సమయాన్ని మరి ఇలాగ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు తిమోతి గారికి, సంఘ పెద్దలకు, పరిచారకులకు, చేరి వచ్చిన పరిశుద్ధులకు అందరికి కూడా ప్రభు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం కొరకై మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు మనము చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కాని, దొంగగా కాని, దుర్మార్గుడుగా కాని, పరుల జోలికి పోవువాడుగా కాని బాధ అనుభవింపతగ. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, మమ్మను ప్రేమించి మా కొరకై ప్రాణం ఇచ్చి తిరిగి లేచి రక్షణ ఇచ్చిన నీ కుమారుని బట్టి వందనాలు. దండికుప్పములో ఆ చిన్న గ్రామములో పరిచర్య జరిగింది, సంఘం ఏర్పడింది, సంఘ స్థలం ఇచ్చినారు నాయన, మందిరం ఇచ్చినారు. మీ దాసుని అక్కడ వాడుకుంటున్నందుకు వందనాలు. ఈ రాత్రి వేళ చదివిన వాక్య భాగాన్ని దీవించండి. నీ దాసుని పరిశుద్ధాత్మ పూర్ణునిగా చేయి ప్రభువా. ఈ లేఖనములో నుండి ఎటువంటి సత్యములను మేము గ్రహించాలని నీ ఏర్పాటులో చిత్తంలో ఉన్నదో వాటిని మాకు తెలియచేయండి ప్రభువా. నీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి. నీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లుగా మా కన్నులను, మా హృదయములను తెరవండి. వాక్యానికి ఎంతో విధేయులుగా చేయండి. ఈ రాత్రి వేళ ఒక సందేశం మాకు దయచేయము. మీరు మహిమను పొందము. ఒక్కొక్కరితో మాట్లాడమని, సాతానేమైన ప్రతి ఆటంకమును దూరపరచమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా అని పేతురు పిలుస్తాం. మనము దేవునికి ప్రియులుగా ఉండాలి, దేవుని సేవకులకు కూడా ప్రియులుగా ఉండాలి.
పౌలు వీళ్ళను ఈ యొక్క పేతురు వీళ్ళను ప్రియులారా అని పిలుస్తున్నాడు. దేవునికే కాదు ప్రియులుగా ఉండాల్సింది. దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, నాయకులకు కూడా మనం ప్రియులుగా ఉండాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు వీర విధేయులుగా ఉండాలి. వాళ్లకు మనం ప్రియులుగా ఉండాలని బైబిల్లో రాయబడి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ, శ్రమ, మహాశ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. ఊహించగలరా దేవుని బిడ్డలకు ఎన్ని శ్రమలు వస్తున్నాయో? ఈ రోజుల్లో కూడా ఈ కరోనాను బట్టి ప్రపంచ వ్యాప్తముగా ఎంతో మంది ఈవెన్ దేవుని బిడ్డలు కూడా శ్రమల పాలవుతున్నారు. మొదటి అధ్యాయము 2వ వచనంలో మనకు తెలుసు, పొంతు, గలతీయ, కప్పదొకయ, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు, చెదిరినారు యాత్రికులుగా ఉన్నారు. హైదరాబాద్ లో ఇప్పుడు ట్రాఫికే లేదండి. ఎంతో మంది ఊర్లకు వెళ్ళిపోయారు, స్వస్థలాలకు వెళ్ళి చాలా మంది కరోనాను బట్టి చెదిరిపోయినారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది, మిమ్మల్ని శోధించుటకు అంటే ఇది పరీక్ష అండి. పరీక్ష, శోధన ఉంది కానీ యాక్చువల్లీ దీని అర్థం ఏంటంటే మనల్ని పరిశోధించుటకు. ఈ కరోనా కాలంలో దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాం? కొత్త పేపరేనా? ఎప్పుడు టీవీ అయినా? ఎప్పుడో ముసలమ్మ ముచ్చట్లేనా? ఈ సమయంలో ఎంతగా మనం దేవుని పైన ఆధారపడుతున్నాం, ప్రార్థనలో గడుపుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. మన మనసు ఎంత మటుకు ప్రభు పైన ఆధారపడుతుంది, ఆనుకుంటుంది, ఆశ్రయిస్తుంది. మిమ్మను శోధించుటకు లేదా పరిశోధించుటకు ఈ శ్రమలు దేవుడు అనుమతించు. అగ్ని వంటి మహాశ్రమ, శ్రమ, మహాశ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. చాలా మందికి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, సేవ లేదు, చేతుల్లో డబ్బులు లేవు, రెంట్ కట్టుకోలేని పరిస్థితి. ఈ రోజుల్లో ఎంతో మనం శ్రమలలో మనం ఉన్నాం. శోధించుటకు లేదు, పరిశోధించుటకు. మొదటి అధ్యాయము 7వ వచనం మనకు తెలుసు కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసం ఏంటంట? పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మెప్పు, మహిమ, ఘనత కలుగుట కారణము. ఈ సమయంలో మన విశ్వాసం ఎంతో పరీక్షించబడుతుంది. నిన్ననే మా సంఘంలో మంచి విశ్వాసాన్ని, 35 సంవత్సరాలు చిన్న వయసు, కరోనాతో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. భార్య 25 సంవత్సరాలు కూడా ఉంటుందో ఉండదు. చిన్న పిల్లలని ఎంతో ప్రార్థన చేశారు. సహోదరులు ఉపవాసం ఉండి ప్రార్థించారు, భార్య ఉపవాసం ఉండి ప్రార్థించారు. నిన్నటి నుంచి మా మనసంతా కలతగా ఉంది. దేవునికి మనం ప్రశ్నించలేం. మన ప్రియులను కోల్పోయినాం, భర్తలను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు, అలాగే పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయినారండి.
ఎంత భయంకరమో చూడండి ప్రియులమైన దేవుని బిడ్డలారా. మనం ఏం అనలేము. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేయబడుతుందండి. శుద్ధి. మన విశ్వాసం కూడా శుద్ధి చేయబడటానికి నిజమైన విశ్వాసమా, నకిలీ విశ్వాసమా, కపటమైన విశ్వాసమా, నిష్కపటమైన విశ్వాసమా పరీక్షించడానికి దేవుడు చెప్పండి మిమ్మల్ని పరిశోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడు. విశ్వాసులకు శ్రమలు రావడం ఒక వింత కాదు. విశ్వాసులకు శ్రమలు రావడం అనేది అదేం వింత కాదు. వింతగా చూడొద్దు. ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ నార్మల్, ఇట్స్ నాట్ అన్ అబ్నార్మల్. అబ్నార్మల్ కాదు, వింత కాదు. దేవుని బిడ్డలకు శ్రమలు రావడం వింత కాదు. ఇట్ ఈస్ నార్మల్, ఇట్ ఇస్ నాట్ అన్ అబ్నార్మల్. శ్రమలను వింతగా చూడొద్దు దేవుని బిడ్డ. మనకు కాకపోతే ఇంకా శ్రమలు ఎవరికి వస్తాయి చెప్పండి. ఇది క్రీస్తు ప్రభు వెళ్ళిన మార్గం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిన మార్గం. అందుకే ఏమన్నది, మీకేదో వింతకు సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడొద్దు. ఇదేం ఆశ్చర్యం పడొద్దు. యేసు ప్రభు ముందే చెప్పినాను. బైబిల్లో ఈ మాట చాలా ప్రసిద్ధిగాంచిన వచనం. ఏ వచనం అంటే, తెరవాల్సిన పని లేదు, రెఫరెన్స్లన్నీ తెరిస్తే మనకు సమయం సరిపోదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, ఇదిగో నేను లోకమును జయించున్నానని చెప్పిన ఈ మాట బైబిల్లో ప్రసిద్ధిగాంచిన వచనం. ఎందుకు చెప్పండి చూద్దాం. మేడగది ప్రసంగంలో యేసు ప్రభు వారు పలికిన ఆఖరి మాట 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో సుదీర్ఘమైనటువంటి వర్తమానాన్ని ప్రభు మేడగదిలో శిష్యులతో ఆయన ఏకాంతంగా చెప్పాడు. ఆ సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో లేదా వర్తమానంలో ప్రభు చెప్పినటువంటి ఆఖరి వర్తమానం, ఫేర్వెల్ మెసేజ్ అంటారు. దాంట్లో ప్రభు చెప్పిన ఆఖరి మాట ఎప్పుడైనా కూడా విలువైంది కదండి. ఎవరైనా చనిపోతా చెప్పండి, ఎవరైనా ఆఖరి మాటలు పలికితే వాటి ఎంత ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. మరి ఆఖరి మాట, ప్రభు చెప్పిన ఆఖరి మాట, సిలువకు వెళ్ళక మునుపు ప్రభు చెప్పిన ఆఖరి మాట మేడగదిలో, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకును, ఇదిగో నేను లోకమును జయించును. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మధ్య భాగంలో నుండి చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగం నుండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. నువ్వు యేసు ప్రభును నమ్ముకునేటప్పుడు ముందుగానే ప్రిపేర్ అయి రావాలండి. ఇది పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు కాదు. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మీకు ముందే చెప్పాం కదా మనం ఆ శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీకు ముందమే చెప్పితేమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని బైబిల్లో రాయబడి.
ఈ కరోనా పీరియడ్ లో ఎంత మంది దేవుని బిడ్డలు ఎంత సఫర్ అయినారు, ఎన్ని కష్టాలు లోనైనారు. కొంతమంది పాపం అనారోగ్యం పాలైనారు, కొంతమంది అప్పుల పాలైనారు, కొంతమంది ఆర్థిక సంక్షోభంలో పడ్డారు, కొంతమంది ప్రాణాలే కోల్పోయినారు. ఎన్ని కుటుంబాలు ఎంత ఘోష ఉన్నది, ఎంత కన్నీరు ఉన్నది, ఎంత వేదన ఉన్నది. ఓ ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయంలో తెరవాల్సిన పని లేదు, నేను చదువుతాను వినండి. అపోస్తుల కార్యాల గ్రంథం 14:22 వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. సోదరుడా, సోదరి, ఇప్పుడు ఒక వచనం చెప్తాను, తెరవండి, అందరు తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అదే పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనం చదువు. 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరగండి. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? అన్నయ్య, నాకొచ్చిన కష్టాలు, నాకొచ్చిన శ్రమలు ఎవరికి వచ్చి ఉండవు అన్నయ్య అంట. మా కుటుంబానికి వచ్చినటువంటి శ్రమలు ఇంకా ఎవరికి వచ్చి ఉండవు అన్నాడు. మరి నువ్వు చెప్పే సత్యమా, బైబిల్ చెప్పే సత్యం? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే. లోకమందున్న అంటే ఉత్తర అమెరికాలో గాని, దక్షిణ అమెరికాలో గాని, ఆఫ్రికాలో గాని, ఆస్ట్రేలియా గాని, ఏషియాలో గాని, యూరోప్ లో గాని, ప్రపంచంలో దేవుని బిడ్డలు, సహోదరులు, సహోదరులు అనబడే వాళ్ళు ఎక్కడెక్కడ లోకమందున్నారో ఆ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. నీవు నేను ఎదుర్కొంటున్న శ్రమలు లోకమందున్న సహోదర సహోదరులకు అందరికీ వస్తుంది. నాకు వచ్చిన శ్రమలు ఎవరికి వచ్చి ఉండవని అనుకోవద్దు దేవుని బిడ్డలారా. నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు నిజమైన విశ్వాసివైతే, నీ కుటుంబం నిజమైన క్రైస్తవ కుటుంబం అయితే, నీ సంఘము వాక్యానుసారమైన సంఘం అయితే, తప్పకుండా వ్యక్తిగతంగా నీకు, నీ కుటుంబానికి, సంఘానికి శ్రమలు వస్తాయి. నువ్వు దేవుని బిడ్డవో కాదని తేల్చేది ఏంటో తెలుసా? శ్రమలే. తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. Whoever lives a godly life will be persecuted. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ శ్రమలు పొందుతారు, హింసలు పొందుతారని దేవుని వాక్యంలో రాయబడి. అన్నయ్య, నాకు ఏ శ్రమ లేదు అంటే, మా కుటుంబంలో ఏ శ్రమలు లేవని నువ్వు చెప్తే, లేదా నేను చేస్తున్న సేవలో నాకు శ్రమలు లేవు, మా సంఘంలో శ్రమలు లేవంటే, నీవు విశ్వాసివే కాదు, నీ కుటుంబం నిజమైన క్రైస్తవ కుటుంబం కాదు, నీ సేవ నిజమైన సేవ కాదు, నువ్వు సేవిస్తున్న సంఘము వాక్యానుసారమైన సంఘం కాదు. ఏ విశ్వాసకైతే శ్రమలు వస్తాయో, ఏ కుటుంబానికైనా శ్రమలు వస్తాయో, ఏ యొక్క సేవలో శ్రమలు వస్తాయో, ఏ సంఘానికి శ్రమలు వస్తాయో, అదే నిజమైనటువంటి, వాళ్ళే నిజమైన విశ్వాసులు, వాళ్ళ నిజమైన క్రైస్తవ కుటుంబం, అదే నిజమైన సేవ, అదే నిజమైన సంఘం. నాకు శ్రమలు లేవు అని నువ్వు చెప్పినట్లయితే అసలు నువ్వు విశ్వాసివే కాదు. అందుకే ఆశ్చర్యపడద్దు అంటున్నా. ఆశ్చర్యపడద్దు. మీరు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. మళ్ళా చదువుతున్నాను 12వ వచనం, మొదటి పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్య పడకుడి.
ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. ఇప్పుడు 13వ వచనం చదువు. మళ్ళీ ఆశ్చర్యపడొద్దని నెగటివ్ గా చెప్తున్నాడు. పాజిటివ్ గా ఏం చెప్తున్నాడు? మీరేమో ఆశ్చర్యపడొద్దు, శ్రమలు వస్తున్నాయని మీరు ఆశ్చర్యపడొద్దు. మరి ఏం చేయాలంట మనము? చూడండి, ఫలాందేమో చేయొద్దు అన్నాడు, ఆశ్చర్యపడొద్దు అన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. బైబిల్ విచిత్ర గ్రంథం కదండి. దేవుడు చెప్పే మాట కూడా విచిత్రమైన మాట. ఎవరైనా చెప్తారా చెప్పండి? ఎవరైనా చెప్తారా శ్రమలలో సంతోషించండి, శ్రమలలో సంతోషించండి? ఏ మతమైనా చెప్తుందా? ఒక క్రైస్తవుడు మాత్రమే, ఒక దేవుని బిడ్డ మాత్రమే శ్రమలలో సంతోషించగలడు. వాస్తవమే. ఎవరైనా, ఏ నిజ విశ్వాసులైనా కదిలించండి, పటపటా కన్నీళ్లు కారుస్తారు. ఏ క్రైస్తవ కుటుంబానైనా కదిలించండి, పటపటా కన్నీరు కారుస్తారు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని రోదనలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎంత ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ బైబిల్లో రాయబడింది, చెప్పండి, సంతోషించండి, సంతోషించండి అనే మాట రాయబడింది. సంతోషించమని రాయబడింది. బైబిల్లో మనం చూచినట్లయితే దేవుని యొక్క వాక్యములో శ్రమలలో మనం కృంగిపోకూడదు. శ్రమలలో మనము ఇబ్బంది పడిపోకూడదు. బైబిల్లో ఏమని రాయబడింది? సింగింగ్ ఇన్ సఫరింగ్, సింగింగ్ ఇన్ సఫరింగ్స్. శ్రమల్లో మనం పాటలు పాడాలి. పౌలు శీలలాగా రక్తం గారుతుంటే, దెబ్బలు కొట్టినప్పుడు రక్తం గారుతుంటే, గాయాలైనప్పుడు వాళ్ళు సంతోషించారని బైబిల్లో రాయబడి. అపోస్తుల కాల గ్రంథము 5:41 చదువు. అపోస్తుల కాల గ్రంథము 5వ అధ్యాయం 40 అపోస్తుల కాల గ్రంథం 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి జైల్లో వేశారు, దండించినారు, కొట్టినారు, ఆజ్ఞాపించినారు కదా. కానీ దేవుని బిడ్డలు సంతోషించినారని రాయబడింది. 2వ కొరింథీ 12:10 చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ఏంటంట? సంతోషించుచున్నాను. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. అమ్మా, అయ్యా, మనం ఆశ్చర్యపోవద్దు అని నెగటివ్ సైడ్ చెప్పాడు. పాజిటివ్ సైడ్ ఏం చెప్పాడు? సంతోషించమని చెప్పాడు. సంతోషించమని చెప్పాడు. సరే, మరి ఈ సంతోషించమనే దానికి కూడా 3 కారణాలు చెప్పాడు. సంతోషించమనేది కూడా దానికి కూడా 3 కారణాలు చెప్పాడు. ఏమేమో చూడండి. 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఎంతగా శ్రమ పడితే అంత మహిమలోనికి మనం వస్తాం. పౌలు చెప్పలేదా 2వ కొరింథీ 4వ అధ్యాయంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమ భారమును మా కలగ చేయొచ్చు. దేవుని బిడ్డలు ఎంత శ్రమ పడతారో అంతగా మహిమలోనికి వస్తారు. మీకు ఒక విషయం తెలుసా? పేతురు రాసిన పత్రికలో శ్రమ ఉన్న చోట మహిమ కూడా రాయబడింది. ఎక్కడ శ్రమ ఉంటుంది అక్కడ మహిమ ఉంటుంది.
ఇక్కడే వచనాల్లో రాయబడింది. ఎందుకు సంతోషించమంటున్నాడు శ్రమల్లో? మనం మహిమలోనికి వస్తాం కదా. క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది మన జీవితాలు. మహిమతో మనం నింపబడతాం ప్రియులారా. ఎంతగా శ్రమల పడతామో అంతగా మనం మహిమలోనికి వస్తాం. మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:11 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు. చెప్పండి, పైన శ్రమ అన్నాడు, కింద మహిమ. గమనించినారా సోదరుడా సోదరి? ఎంతగా నువ్వు శ్రమ పడితే అంతగా నువ్వు మహిమలోనికి నడిపించేవాడు. నమ్ము నమ్ము. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడు, పెద్ద దిక్కు, మగ దిక్కు ఆయన ఒక్కడే, లాజరు. శ్రమ పడింది ఆ కుటుంబం, బోరున ఏడ్చినారు. వాళ్ళ ఏడ్పుకు యేసు ప్రభు కూడా ఏడ్చేశాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడా? మార్తా మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. శ్రమలలో దేవుని మహిమను మనం చూస్తాం. అక్కడక్కడ రాయబడింది శ్రమ మహిమ, శ్రమ మహిమ, శ్రమ మహిమ అని రాయబడింది. అన్ని మనం చూడడానికి సమయం చాలదు. 5వ అధ్యాయం 1వ వచనం చదువు. 5వ అధ్యాయం 1వ వచనం. శ్రమ మహిమ. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడను. పైన శ్రమ క్రింద మహిమ, పైన శ్రమ క్రింద మహిమ. సంతోషించు సంతోషించు సంతోషించు. ఎంతగా శ్రమల పాలవుతావు అంత మహిమలోనికి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. సంతోషించమన్నదానికి రెండవ కారణము చూడండి. రెండవ కారణం ఏంటో రాయబడింది 13వ వచనం. మొదటి పేతురు 4:11. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము అని చెప్తూ, సో నంబర్ 1 మహిమ కొరకు, నంబర్ 2 క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నంబర్ 2 ఎందుకు సంతోషించమన్నాడంటే, నీవు పొందే శ్రమలు క్రీస్తు శ్రమలను అనుకో. నువ్వు పొందే శ్రమలు ఏ శ్రమలు? క్రీస్తు పడిన శ్రమలను అనుకో. ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడింది. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించమని. నంబర్ 1 ఎందుకు సంతోషించమన్నాడు? క్రీస్తు మహిమను మనకిస్తాడు కాబట్టి, మహిమలోకి నడిపిస్తాడు కాబట్టి సంతోషించాలి. నంబర్ 2 క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించాలి. అనగా ఇది కదా, ప్రారంభంలోనే చెప్పాను, ఇది యేసు ప్రభు వెళ్ళిన మార్గం. ఈ పత్రికలోనే యేసు ప్రభు శ్రమపడ్డాడు ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని వచనాలలో యేసు ప్రభు శ్రమపడ్డాడు. 1:11 చదువు. 1:11. ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలు, క్రీస్తు విషయమైన శ్రమలు. చూసారా? 2:21. క్రీస్తు మీ కొరకు బాధపడి 3:18. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. యేసు ప్రభు శ్రమపడని ఎన్నిసార్లు? 4:1 చదవండి. మొదటి పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. 4:10. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించరు. 5:1. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి. చూసారా? యేసు ప్రభు సుఖపడనని ఒక వాక్యమని నాకు చూపిస్తారా మీరు? ఈ లోకంలో ఎన్నడైనా ఒక్క రోజు
యేసు ప్రభు వారు జీవించిన 33 సంవత్సరాల్లో ఒక్క రోజైనా ఆయన సుఖపడ్డాడా? యేసు ప్రభు వారు చెప్పారు, ఎవడైనా వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇంకో చోట ఏమన్నాడు? తన సిలువనెత్తుకొని నా వెంబడింపనివాడు అసలు నాకు పాత్రుడే కాదు. ఇది ఇరుకు మార్గం అమ్మా, అయ్యా ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదు. ఇది నంబర్ 2, ఎందుకు మనం సంతోషించాలంటే క్రీస్తు శ్రమలలో పాలివారం అన్నట్టుగా సంతోషించాలి. అందుకొరకు సంతోషించాలి. మూడవదిగా చూడండి, ఎందుకు సంతోషించాలంటే 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మూడవదిగా ఎందుకు మనం సంతోషించాలంటే మనము క్రీస్తు నామము నిమిత్తము శ్రమల పాలైన నిందల పాలైన మహిమా స్వరూపిన ఆత్మ మన మీద నిలుస్తాడంట. ఎందుకు సంతోషించాలంటే మూడవ కారణం ఏంటంటే శ్రమలలో పోయేటప్పుడంట దేవుని ఆత్మ మన మీద నిలుస్తాడంట. ఆల్రెడీ దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ఆత్మ మన మీదికి వస్తాడంట, మన మీదికి. నా మాటలు కాదంట. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. కానీ క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక, మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మనలో ఉన్న ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు, అపోస్తుల కాలంలో 1:8 చదవండి. శ్రమలలో ఉన్న వాళ్ళే బలమైన విశ్వాసులుగా. అపోస్తుల కాలంలో 1:8 ఏమని చెప్పండి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూది గంతముల వరకు నాకు సాక్షులే ఉంటారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ఆ శక్తితో మనం నింపబడతాం, బలముతో నింపబడతాం. ఎవరైతే ఎంత శ్రమలలో గుండా వెళ్తారో ఆత్మీయంగా అంత గట్టిగా వాళ్ళు ఉంటారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ చరిత్ర చదవండి, క్రైస్తవ చరిత్ర చదవండి. ఎవరైతే బహుగా హింసల పాలైనారో, శ్రమల పాలైనారో, ఇలాంటి భయంకరమైన కష్టాలు గుండా వెళ్ళారు, వాళ్ళే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశారు, బలపరచబడ్డారు. శ్రమలలో సంతోషించమని చెప్పడానికి 3 కారణాలు. నంబర్ 1, మహిమలోనికి వస్తాం. నంబర్ 2, ఇవి క్రీస్తు శ్రమలలో మనం పాలు పొందుతున్నాం కాబట్టి సంతోషించాం. నంబర్ 3, దేవుని ఆత్మ మన మీదకి వస్తాడు కాబట్టి సంతోషించమని చెప్పి. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. 15వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15. 15వ వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరలజోరికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. కొంతమంది వేరే రకంగా బాధలు కొని తెచ్చుకుంటారండి. దేవుని బిడ్డ అయినందుకు కాదు, క్రైస్తవుడైనందుకు కాదు. కొంతమంది వేరే రకంగా బాధలు పొందుతారు, వేరే రకంగా శ్రమలు పొందుతారు. ఉదాహరణకి చూడండి, ఎవరు నరహత్య చేశావు, ఊరుకుంటారా? జైల్లో వేస్తారు. సువార్త చెప్పి కేసు అయ్యి జైలుకి వెళ్తే అది మనకు హితం అవుతుంది, కానీ ఎవరినో చంపేసి జైలుకి పోతే అది గొప్పనా? ఆ రకమైన శ్రమ గొప్పనా? రెండోది చూడండి, దొంగగా గాని, దొంగతనం చేసి జైలుకి వెళ్తే శ్రమల పాలవుతే అది గొప్పనా? దుర్మార్గుడు, ఇది ఎవరు పాత బైబిల్లో చూడండి, భక్త కోటిలో కూడా దుర్మార్గులు ఉంటారా? అవునండి, ఉంటారు. భక్త కోటిలో దుర్మార్గులు ఉంటారా? పేతురే చెప్తున్నాడు,
మీలో భక్త కోటిలో ఈ రోజుల్లో ఎంతమంది లేరండి మన బ్రదరన్ సంఘాల్లో? నమ్ముకున్నామంటారు, బాప్తీసం తీసుకున్నామంటారు, రక్తరసం తీసుకుంటారు, ఆరాధన చేస్తున్నామంటారు. జీవితంలో ఎక్కడుందండి మార్పు? ఆ చాలా మంది జీవితాల్లో మార్పు లేదు. మీలో భక్త కోటిలో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరల జోలికి పోవువాడుగా గాని, పరల జోలికి పోతే కంప్లైంట్ ఇస్తే పోలీసోళ్ళు వస్తారు, పోతారు, శిక్ష వేస్తారు. ఈ రకంగా బాధలు కాదు, ఈ రకమైన బాధలు కాదు. చెడ్డ పనులు చేసి బాధలు అనుభవిస్తే అది గొప్ప సంగతి కాదు. కింద చదవండి 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడు అనే పదము చులకనగా వాడొద్దు. బైబిల్లో చాలా తక్కువ సార్లు రాయబడింది. అపోస్తుల కాలం గ్రంథంలో 2 సార్లు, పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకసారి. క్రైస్తవుడు అనే పదము నీకు ఊత పదం లాగా అయిపోయింది. దీనికి ఎంత విలువ ఉందంటే బైబిల్లో కేవలం 3 సార్లు రాయబడింది క్రైస్తవుడు అనే పదం. మరి నిజంగా నువ్వు క్రైస్తవుడైనా? నీ సర్టిఫికెట్ లో క్రైస్తవుడు అని ఉందా? చర్చిలో క్రైస్తవుడు, కాలేజీలోనేమో ఎస్సీ కింద ఉన్నారు చాలా మంది. ఎస్సీ అంటే లోపల హిందూ అని వస్తుంది. ఓ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళు, అప్లికేషన్ పెట్టు, బాప్తిజం సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయి. దేవుని బిడ్డవై ఉండి నువ్వు ఎస్సీగా ఎలా ఉంటావు చెప్పండి? నమ్ముకోకముందు అయితే ఎస్సీగా ఉన్నావేమో కదా. యేసు ప్రభుని నమ్ముకున్న క్రైస్తవుడని ఒప్పుకోవాలి. రిజర్వేషన్ పోగొట్టుకోవాలి కదా. ఒకవేళ స్కాలర్షిప్ పోగొట్టుకోవాలి, ప్రభు కొరకు నష్టపోవాలి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. రిజర్వేషన్ పోగొట్టుకోవాలి, మరి ప్రమోషన్ పోగొట్టుకోవాలి. క్రైస్తవుడు అయినందుకు నీవు స్కాలర్షిప్ పోగొట్టుకోవాలి, ఉన్నత చదువులు పోగొట్టుకోవాలి. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి. వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను ఈ మధ్యన యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇదిగో బ్యాప్టిజం సర్టిఫికెట్. చర్చి నుండి ఒక లెటర్ రాయించుకొని వెళ్ళాలి. అప్పుడు నీకు బీసీసీ ఇస్తారు, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఇస్తారు. నీ మాటలలో, చేతలలో, రాతలలో, సర్టిఫికెట్స్ లో నేను క్రైస్తవుడను ఒప్పుకొని తీరాలి. పాపమును వ్యభిచారము చేయు తరము వారిలో ఎవరైతే నన్ను గూర్చి నా మాటల గురించి ఒప్పుకుంటారో, సిగ్గుపడకుండా ఒప్పుకుంటారో, తండ్రి ఎదుట దూతల ఎదుట వాడిని ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను ఒప్పుకోరో నేను వాడిని ఒప్పుకోను. మరి ఎంతమందిని ప్రభు అక్కడ పరలోకంలో ఒప్పుకుంటాడు నాకైతే తెలియదు. ఒక అమ్మాయి పేరు చర్చిలో శారా అంట. చెప్పండి, కాలేజీలోనేమో శారదాన్ని పెట్టుకొని తిరుగుతుంది. క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గు. ఇక్కడ ఉంది కదా ఆ మాట 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడద్దు. క్రైస్తవుని చెప్పుకోవడానికి కాలేజీలో, గ్రామములో, స్కూల్లో, ఆఫీసులో, ఎక్కడైనా సరే క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. చర్చిలో ఏమో మార్కు, బయట ఏమో మార్కండేయులు. ఎట్లా ఉందో చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను ఒప్పుకుంటే బహిరంగంగా నేను ఒప్పుకుంటాను. నన్ను గురించి సిగ్గుపడితే ఇదిగో నేను మీ గురించి సిగ్గుపడతాను. దేవుని బిడ్డ సిగ్గుపడుతున్నావా? కాబట్టి క్రైస్తవుడు అయినందుకు మనం బాధలు అనుభవించాలి. అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లో, స్కూల్లో, కాలేజీలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో తృణీకరింపబడ్డం, అవమానాలు పొందడం, అవునా, అవహేళన పాలన కావడం కదా, రిజర్వేషన్లు పోగొట్టుకోవడం కదా, కాలేజీలో సీట్లు పోగొట్టుకోవడం, ప్రమోషన్లు పోగొట్టుకోవడం, స్కాలర్షిప్లు పోగొట్టుకోవడం. క్రైస్తవుడు అయినందుకు మనం బాధ అనుభవించాలి. బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక అనే మాట. యేసు ప్రభు మన కొరకు సిగ్గుపడి ఉంటే చెప్పండి. బైబిల్లో ఆ మాట రాయబడింది. హెబ్రీ 2వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 2:11.
హెబ్రీ 2:11 మధ్యలో చదువుతున్నాను చూడండి. హెబ్రీ 2:11 పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలువటకు యేసు ప్రభు సిగ్గుపడలేదు. పరలోకపు తండ్రి మనకు తండ్రి అయితే యేసు ప్రభు మనకు పెద్ద అన్న అన్నమాట. యేసు ప్రభు మనల్ని సహోదరులని పిలుస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం. అందుకే మనం పాస్టర్ అని పెట్టుకోము, రెవరెండ్ అని పెట్టుకోము, బిషప్ అని పెట్టుకోము, కొన్నిసార్లు ఇవాంజలిస్ట్ అని కూడా పెట్టుకోము, ఎల్డర్ అని కూడా పెట్టుకోము, బిరుదులు పెట్టుకోను. మనం మన పేరు ముందర ఏం పెట్టుకుంటాం? బ్రదర్. యేసు ప్రభుకు మనం సహోదరులం. యేసు ప్రభు మనం సహోదరు. నో రెవరెండ్, నో రైట్ రెవరెండ్, నో బిషప్, నో ఏంటి అపోస్తలుడు, ప్రాఫెట్, సీనియర్ పాస్టర్, ఇవేం పెట్టుకోం. ఏంటి? సహోదరులం. యేసు ప్రభు సహోదరుల కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారో చెప్పండి. బిషప్ పెట్టుకుంటే ఏమవుతుంది? మధ్య మధ్యలో బిరుదులు పెట్టుకుంటే, అపోస్తులు పెట్టుకుంటే ఏమవుతుంది? సహోదరుడు అంటే ఎవరో తెలుసా? నేను యేసు ప్రభు యొక్క తమ్ముని. ఆయన మనల్ని సహోదరులను పిలవడానికి సిగ్గుపడట్లేదు. హెబ్రీ 11వ అధ్యాయం. హెబ్రీ 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ 11వ అధ్యాయము 16వ వచనం మధ్య భాగం నుండి చదవండి. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడట్లేదు. సిగ్గుపడడు. అబ్రహాము దేవుడనని, ఇస్సాకు దేవుడనని, యాకోబు దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు. మరి దేవుడు సిగ్గుపడలేదే, మన ప్రభువైన యేసుక్రీస్తు సిగ్గుపడలేదే, మరి నువ్వు సిగ్గుపడతావే? క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతావే? మార్కు సువార్త 8:38 చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చదవండి. మార్కు సువార్త 8:38 వ్యభిచారమును పాపము చేయి తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడు? వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఓ ప్రియమైన దేవుని బిడ్డలా, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవరు. క్రైస్తవుడనే పేరును బట్టి దేవునికి మహిమ, దేవునికి మహిమ అనే మాట రాయి. త్వరగా ముగిస్తాను. 17వ వచనం చూడు. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. దేవుడు కొన్నిసార్లు మనల్ని తీర్పు తీరుస్తాడు. కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు పెట్టాడు. లోకమంతటితో పాటు మనకు కూడా కరోనా కష్టాలు పెట్టాడు. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమై అన్ని తీర్పుల కంటే విశ్వాసుల తీర్పే క్రీస్తు న్యాయపీఠం ఎదుట 2వ కొరింథీ 5:10 క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు తీర్పు ఉన్నదని మనం ఎరుగుదు కదా. మరి అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అబుద్ధులైన వారి గతి ఏమగును? దేవుని బిడ్డలకే దేవుని శిక్ష వస్తే ఇంకా నమ్ముకుని సోదరులారా, సోదరిలారా, సిద్ధపడని వారులారా, ఇంకెంత మీకు శిక్ష అని పౌలు యొక్క పేతురు చెప్తా. 18వ వచనం మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే నీతిమంతులకి ఇన్ని బాధలు కలిగితే ఇంకా భక్తిహీనునికి, పాపికి ఇంకా ఎక్కడ నిలుస్తారు చెప్పండి? దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఈ లోకంలో ఎన్ని శ్రమలని చెప్తున్నాడే, ఇంకా నమ్ముకుని వారి భక్తిహీనుని సంగతి ఏంటి? పాపి సంగతి ఏంటి? ఇంకా ఎవరైనా నమ్ముకోలేదా? లేదా నమ్ముకొని ఉండి కూడా భక్తిహీనుడిగా జీవిస్తున్నావా? విశ్వాసికైన శ్రమలు వస్తే భక్తిహీనుడిగా జీవిస్తున్న నీకు ఇంకెన్ని భయంకరమైన శ్రమలు వస్తాయో. జీవితం దిద్దుకో సోదరుడా, సోదరి. ఆఖరి వచనం 19వ వచనం. కాబట్టి కదా, కాబట్టి అంటే ఇంకా సారాంశం అన్నమాట. లాస్ట్ వర్డ్స్ ఏంటి? సారాంశం ఏంటి? దేవుని చిత్త ప్రకారం బాధపడువా. ఇవన్నీ మనం కోరుకొని తెచ్చిన కష్టాలు కాదు. కరోనా కష్టాలు చెప్పండి, ఇవన్నీ మనం కోరుకొని తెచ్చుకున్నామా? కష్టాలు లేదు కదా, దేవుడు అనుమతించాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు. ఇది మనకు పరీక్షా సమయం. అందరికీ కష్టాలండి. అందరికి చేతుల్లో సరిగా డబ్బులు లేవు, సరైన తిండి లేదు కదా, కానుకలు లేవు, సంఘాలు నడవట్లేదు, జీతాలు వచ్చినా సగం సగం జీతాలు, వ్యాపారాలు సరిగా జరగట్లేదు, సేవకులకు చర్చిలు బంద్ అయిపోయినాయి, కానుకలు లేవు. అందరికీ అండి యూనివర్సల్ ప్రాబ్లం. యూనివర్సల్
ప్రపంచమంతటికి ఒకే సమస్య. దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్తం ఇది, దేవుని చిత్తం ఇది. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, సత్ప్రవర్తన గలవారు. అన్ని వివరించడానికి సమయం లేదు. నమ్మకమైన తమ సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే నమ్మకమైన సృష్టికర్త. సోదరుడా, సోదరి, యేసు ప్రభు ఎంతో నమ్మతగిన మన సృష్టికర్త, పరలోకపు తండ్రి. మన నమ్మకమైనటువంటి వాడు. మన ఆత్మలను ఈ సమయంలో మనం ఏం చేయాలి? మన ఎన్నో బాధలు మనకున్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. నేనే చెప్పాను కదా, మా సంఘంలో ఒక సహోదరుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. 10 రోజులు గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు. ఎన్నో బాధలు అనుభవించాడు. పొద్దున కూడా ఫోన్ చేశాడు, ప్రార్థన కూడా చేయించుకున్నాడు. ముందు రోజు బాగుందన్నా అన్నాడు. కరోనా వచ్చింది, ప్రభు సన్నిధికి వెళ్ళి. ఎన్నో కుటుంబాలు, ఎన్నో రకాలైన సమస్యలు. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. యేసు ప్రభు సిలువలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చున్నాను ఎట్లా అని చెప్పాడు. ఇక్కడ గ్రీకు భాషలో ఏముందో తెలుసా? బ్యాంక్ టర్మ్ ఇది. బ్యాంక్ టర్మ్, బ్యాంకుకు ఉపయోగించే పదం. అప్పగించుకున్నట అంటే బ్యాంకులో మనం కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆ కౌంటర్ లో ఒక అద్దం ఉంటుంది, అద్దంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రము గుండా మన డబ్బును వాళ్ళకి అందిస్తాం. 2000, 5000, 10,000 మన ఖాతాలో వేయమని ఒక అందం ఆ బ్యాంకులో ఆ క్లర్క్ ఎదుట ఒక అద్దం ఉంటుంది, అద్దానికి ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లో డబ్బులు దూరుస్తాము. ఆ డబ్బులు వాళ్ళు తీసుకొని మన ఖాతాలో వేసేస్తారు. మన డబ్బు భద్రంగా. ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన బ్యాంక్ టర్మ్ ఉపయోగించబడింది. అప్పగించుకునవలెను. మనం ఆయనకు అప్పగించుకుంటే ఇంకేమని చెప్పండి? ఇంకేం కావాలి చెప్పండి? మనం ఆయన చేతుల్లో పడితే ఇంకేం మనకు భయం లేదు, భరోసా ఉన్నది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుల్లో దాచబడి ఉంది. అలాగా ఈ రోజుల్లో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయను గాక. ఆమేన్. వందనాలు తిమోతి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇంతవరకు దేవుని దాసుల ద్వారా క్రైస్తవ జీవితం శ్రమలతో కూడినదని మనం విన్నాం. యేసు ప్రభు మన కొరకై శ్రమ పడ్డాడు. మనము కూడా క్రైస్తవ